मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। మసిల్స్ చూసావా? మసిల్స్ చిత్త కొట్టి కైమా చేస్తాను. ఓరి నాయనో భూతాల బాబా, నా మసిల్స్ ఎప్పుడు లాభిక్కుతాయో అర్థం కావడం లేదు. ఇలా చూడు తకేలా, ఎలాగో నా మసిల్స్ లావెక్కవు, కానీ లావెక్కిన నీ మసిల్స్ ని సన్నబడేలా చేయగలను. బలం అనేది శరీరంలో కాదు, బుర్రలో ఉండాలి. గట్టిగా పట్టు, ఐలేసా. తకేలా అలసిపోయాడు, ఐలేసా. ఏదో ఒకటి చెయ్యి, ఐలేసా. సరదాగా ఉందా, ఐలేసా. ఎంజాయ్ చెయ్యి, ఐలేసా. మిత్రులారా, మీకోసం తదుపరి ప్రశ్న. బలం అనేది మెదడులో ఉండాలా, శరీరంలో ఉండాలా? చెప్పండి. శరీరంలోనే. సరైన సమాధానం. బలం ఎప్పుడు దేహంలోనే ఉండాలి. తదుపరి ప్రశ్న. ఈ థ్రెడ్మిల్ లో మాక్సిమం స్పీడ్ లో పరిగెడితే ఏమవుతుంది? చెప్పండి. ఊరికే గెస్ చేయండి. రండి, సమాధానం తెలుసుకుందాం. పిల్లలారా, పెద్దలారా, ఈ ట్రెడ్మిల్ ఆపోజిట్ డైరెక్షన్ లో రన్ అయితే ఏమవుతుంది? నాకు కూడా తెలీదే. సరే రండి, అది తెలుసుకుందాం. ఓ, ఇవాటి షో సమయం పూర్తయిపోయింది. బెల్ మోగింది. ఇవాటి ఆటని ఇక్కడతో ముగిద్దాం. సెలవు తీసుకునే ముందు మన ప్రియమైన మిత్రుడు పక్కేలా కోసం జోరుగా చప్పట్లు కొట్టండి. త్వరలోనే మళ్ళీ కలుసుకుందాం. బాయ్. తకేలా, నువ్వు ఈ విధంగా చేయడం ఏం బాలేదు. నేను నిన్ను వదిలిపెట్టను. నాకు తల తిరుగుతోంది. పక్కేలా, ఏం చేస్తున్నావు? నిన్ను వదిలిపెట్టను టకేలా. మీ ఇద్దరు గొడవ పూర్తయిన తర్వాత మీకు పని చేయాలనే మూడుంటే నా దగ్గరకు రండి. బాయ్. వీళ్ళని ఏదో ఒకటి చేసి తీరాలి, లేదంటే భూతం బాస్ నీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. ఈ ప్రపంచంలో ఎవరు ఇటువంటి ప్రశ్నలు కనిపెట్టారు? ముందు కోడి పుట్టిందా, గుడ్డు పుట్టిందా అని ఇది తెలుసుకుని నేనేం చేయాలి? నేను ఆమ్లెట్ తిని, చిల్లీ చికెన్ తిని ప్రశాంతంగా నిద్రపోతాను. ఏయ్ కాకులు, అది నా 1965 వింటేజ్ స్పోర్ట్స్ కార్. పోండి. ఇలా చూడండి సార్, ఇది నో పార్కింగ్ జోన్, అందుకే 200 రూపీస్ ఫైన్ వేస్తున్నాను. అదే ఇక్కడ రూల్. రూలా? ఈ కారు గురించి తెలుసా నీకు? ఇటువంటి పురాతనమైన కారుని చూసినందుకు నువ్వే నాకు డబ్బులు ఇవ్వాలి. పోతే పోయిందని క్షమించి వదిలిపెడుతున్నాను. ఇవ్వది. వెళ్ళెక్కడి నుంచి. రూల్స్ అట. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ జనాలకి అసలు బుద్ధి అనేది లేదు. పళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నడుపుతున్నారు. వీళ్ళందరికీ లైసెన్స్ ఎవడిచ్చాడో కానీ ముందు వాడిని అనాలి. ఎందుకయ్యా తెగ హార్న్ కొట్టేస్తున్నావు? నాకు తెలుసు అది అంబులెన్స్ అని తెలుసు. నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. కారంగా ఉంది.
ప్లాట్ఫామ్ ఏమైనా కూరగాయలు అమ్ముకునే బజారా? ఎవ్వడు రూల్స్ ను ఫాలో అవ్వడం లేదు. వీడి కళ్ళు లేవనుకుంటా. షార్ట్ కట్. వాడికి డ్రైవింగ్ కి కాదు, కనీసం రోడ్డు మీద నడవడానికి కూడా లైసెన్స్ ఇవ్వకూడదు. బాస్ వాడి దగ్గర ఆల్రెడీ లైసెన్స్ ఉంది. ఏం చేద్దాం? ఏం చెయ్యాలా? అది కూడా నీకు బాసే చెప్పాలా? వెరీ స్మార్ట్ పకేలా. అది కాదు బాస్, అర్థమైంది. డామ్ 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 పదండి పాప ప్రక్షాళన చేద్దాం. ఏం చేస్తున్నారు మీరు? ఆగండి. ఇలా చూడండి, సైకిల్ తొక్కుతూ కొట్టులోకి ఎవరైనా వస్తారా? ఇదిగో ఇప్పుడు చూపిస్తాం. మేము కొట్టు లోపలికి ఇలాగే వచ్చాం బండోడా. ఎంట్రీ అదిరిపోయింది కదా. ఆహా, ఈ షాప్ భలే ఉంది. ఇక్కడ వస్తువులు భలే ఉన్నాయి. నా కొట్టును నాశనం చేస్తున్నారే. నా కొట్టులో ఫ్లోర్ అంతా నాశనం చేశారు. లోపలికి వచ్చేటప్పుడు బయట బోర్డు చూడలేదా మీరు? ప్లీజ్ రిమూవ్ యువర్ ఫుట్వేర్ హియర్. అది ఇక్కడ రూల్. మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడ మేం పెట్టేదే రూల్. మేము చెప్పులు విప్పం. చెప్పులు విప్పితే మా కాళ్ళు మురికైపోతాయి కదా. మిస్టర్, మర్యాదగా బయటకు వెళ్ళు, లేదంటే నిన్ను బయట గింటేస్తాను. ఎంత అద్భుతమైన పెయింటింగ్, చాలా బాగుంది. దీని ధర ఎంత? ముందు మీరు బయటకు వెళ్ళండి. ఇవన్నీ నేను అమ్మడం లేదు. నేను చెప్పేది వినండి, బయటకు వెళ్ళండి. భలే, ఈ ఆర్ట్ పీస్ బాగుంది. అరే ఇది ఆర్ట్ కాదు, దీని పేరు గుర్రం. నేను దీన్ని ఏనుగనుకున్నాను. మనం దీన్ని భూతాల లోకానికి తీసుకెళ్దాం. ఈ గుర్రం నాకే సొంతం. నాదే 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 నాదే. కాసేపు ప్రశాంతంగా ఉండండి. మీ ఇద్దరికి కళ్ళు పోయాయా? ఇక్కడ బోర్డులో ఏం రాసానో తెలియలేదా? ఆ బోర్డు మనుషుల కోసం కదా. అయితే మీరేమిటి, మృగాలా? మేము మనుషులం కాదు, మేము భూతాలం. మొహాలు చూస్తుంటే భూతాల్లాగానే ఉన్నారు. ఇక చాలు, మర్యాదగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి. చెబుతున్నారు కదా, వెళ్ళండి. ఎవరిని అడిగా గుర్రాన్ని తీసావు? దాన్ని నువ్వు ముట్టుకోకూడదు. ఈ గుర్రం నాది. ఆ గుర్రం నాది. దాన్ని ఎలా ఇవ్వు? ఇవ్వమంటుంటే ఇవ్వు. దాన్ని కింద పడేకు. మర్యాద కదా, ఇవ్వు. వదిలేస్తున్నాను. వీళ్ళు నాకు దాపరించారేంట్రా బాబు? అయ్యయ్యో, ఈ గుర్రాన్ని ఎలా బాగు చెయ్యాలి? దీనికి వాళ్ళే డబ్బులు ఇవ్వాలి. ఇదే ఇక్కడి రూల్. బాస్, ఈ బండి చాలా బాగుంది. పురాతన కాలం నాటిది అనుకుంటాను బాస్. ఆ బండిని నాకు మా తాతగారు ఇచ్చారు. ముందు ఆ బండి దిగండి, వెళ్ళండి. ఆ బోర్డు చూడండి, నాట్ ఫర్ సేల్. బాస్, నాకు ఈ బండి కావాలి. నా కోసం కొని పెట్టరా ప్లీజ్. చెబితే వినరా మీరు? ఎక్కడి నుంచి వెళ్ళిపోండి. చెబితే మీకు అర్థం కాదా? ఆగండి, ఆ కార్ని ఎగ్జిబిషన్ కోసం పెట్టాను. నా కొట్లో ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి, డ్యామేజ్ అయిపోతాయి. రూల్స్ ని సరిగ్గా ఫాలో చేయాలి. రూల్సా? ఇంకా వేగంగా పోనివ్వు టకేలా. ఐఎమ్ లవింగ్ ఇట్. ఎస్ బాస్. అన్ని పగలగొట్టేసరే. వీళ్ళకి అసలు చట్టం అంటే ఏమిటో తెలుసా తెలీదా? ఇలా మార్చి అన్ని పగలగొట్టేస్తున్నారే. కరెక్ట్ గా చెప్పావు. రూల్స్ ను బ్రేక్ చేయడం మంచి విషయం కాదు. దాని వల్ల నష్టం ఏర్పడుతుంది. కానీ ఈ విషయం నువ్వు అర్థం చేసుకుని ఉంటే మేము నీ కొట్టుకి వచ్చుండే వాళ్ళం కాదు బండోడా. నువ్వు రోజు రోడ్ సేఫ్టీ రూల్స్ ఎందుకు అతిక్రమిస్తున్నావు? నీ కొట్టిని నాశనం చేస్తే నీకెంత బాధ అనిపించింది. అలాగే రోడ్డు మీద వచ్చే పోయే వాళ్ళు నీ వల్ల కష్టపడుతున్నారు. కొంచెమైనా ఆలోచించావా? దాని గురించి నువ్వెందుకయ్యా దిగులు పడుతున్నావు? అది మీ నాన్న వేసిన రోడ్డా, లేదా నువ్వు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చావా? మేము ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కి చెందిన వాళ్ళమే, కానీ రోడ్ ట్రాఫిక్ కాదు. పాపాల ట్రాఫిక్. పాపాలని ఎక్కువై ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ప్రక్షాళన చేయడానికి మేము భూమికి వస్తూ ఉంటాం. ఏమిటి వీళ్ళు ఏదేదో వాగుతున్నారు? పాపం ట్రాఫిక్, పాపాలు ఎక్కువై ట్రాఫిక్ జామా? నేనే ఇన్స్పెక్టర్ భూతం బాస్. భూతమా? ఎలాగైనా తప్పించుకో, ఎక్కడైనా దాక్కో. ఎక్కడికి వెళ్తున్నావు? కానిస్టేబుల్ టకేలా. భూతం. కానిస్టేబుల్ పకేలా.
ఏమిటి బండి వెనక్కి వెళ్ళిపోతుంది? ఏమైంది తిరిగి? ఈ భూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలాగో తప్పించుకున్నారు. ఇక్కడి నుంచి త్వరగా పారిపోవాలా? నా అందమైన మొహం ఇలా నల్లగా అయిపోయింది. కాపాడండి, 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 కాపాడండి. బాస్, భూతం బాస్. హలో బండోడా, నువ్వు మళ్ళీ మళ్ళీ ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమిస్తున్నావు. అందుకే నిన్ను శిక్షించడానికి మేం ముగ్గురం ఇక్కడికొచ్చాం. దయచేసి నన్ను క్షమించండి భూతం సార్, నన్ను క్షమించండి. ఇక మీద నేను ట్రాఫిక్ రూల్స్ అన్ని కరెక్ట్ గా ఫాలో అవుతాను. ఐ ప్రామిస్. ఇంకెప్పుడైనా నువ్వు రూల్స్ ని అతిక్రమించావంటే నిన్ను శాశ్వతంగా ఆ బోటుకి తగిలించేస్తాను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. బాస్ మనం బయలుదేరదామా? ఈ మధ్య ఎయిర్ ట్రాఫిక్ కూడా కొంచెం ఎక్కువైంది కదా. అవును, రండి వెళదాం. ఆ.